గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? ఇవైతే చాలా స్పెషల్ అనమాట. మా ఇంట్లో స్పెషల్ అందరికీ ఏమో తెలీదు. మేము ఆంధ్రాకి కడపకి వెళ్ళినప్పుడు, ఆంధ్రాలో కడపకి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నామన్నమాట. వచ్చేటప్పుడు ఇవి అక్కడ ఫేమస్ అంట కర్నూల్లో. బొరుగులు, పేలాలు, మరమరాలు అంటారనమాట. వీటిని బొరుగులు అనవచ్చు, పేలాలు, మరమరాలు ఏవైనా అనవచ్చు. వీటితోటైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. అయితే మేము ఒక బ్యాగ్ మొత్తం తీసుకొచ్చినాము. ఆల్రెడీ ఇది సగానికి ఎక్కువగానే అయిపోయింది అనమాట. కర్నూలు అటు సైడ్ చాలా ఫేమస్ ఈ బురుగులు అనేటివి. చాలా ఇష్టంగా తింటారంట. మేము కర్నూలుకి వెళ్ళినప్పుడల్లా మా వారైతే తీసుకొస్తూ ఉంటాడనమాట. తను వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడల్లా ఒక బ్యాగ్ తీసుకొస్తారు. మేము అందరం తింటాము. ఇంకా మొన్న మేము పెళ్ళికి వెళ్ళామన్నమాట సమ్మర్లో. వచ్చేటప్పుడైతే ఈ బ్యాగ్ మళ్ళీ తీసుకొని వచ్చినాము. ఇంకా మొత్తానికైతే సగానికి తక్కువనే ఉన్నాయి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మరమరాలతో టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి చాలా సింపుల్గా చేసుకొని వాటర్లో వేయాలి. వాటర్లో వేసి ఆ వాటర్లో మొత్తం వాటర్ లేకుండా గట్టిగా చేతులతో పిండి వేరొక బౌల్లో వేసుకొని తాలింపు వేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఎక్కువ వాటర్లో వేసి ఇవైతే ఒక 2-3 మినిట్స్ వాటర్లోనే ఉండనివ్వాలి. ఎందుకంటే ఇవి తయారు చేసేటప్పుడు ఇసుకలో వేసి కలుపుతూ ఉంటారంట. అట్లాంటప్పుడు అంత డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా పోవడానికి ఎక్కువ వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత మన చేతులతోని గట్టిగా పిండేయాలన్నమాట, వాటర్ లేకుండా. తర్వాత వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం చేసేసుకోవాలి టిఫిన్ కోసం. తర్వాత చేతులతో ఇలా గట్టిగా పిండేస్తే అందులో వాటర్ అంతా పోయి మనకు కొన్నే అవుతాయి. అంటే మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే తీసుకోవాలన్నమాట. మాకు ఇక్కడ కావాల్సిన అన్ని తీసుకొని అయితే పక్కన పెట్టేస్తున్నాం. ఇంకా ఇవి తాలింపు చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అలాగే తొందరగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఏం అర్జెంటుగా ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇవైతే తీసుకొని మేము తొందరగా చేసేస్తాము ఎప్పుడు. అందుకే మా వారు వెళ్ళినప్పుడు అలా ఇక్కడైతే చూడండి డస్ట్ ఎలా ఉందో. అందుకే ఎక్కువ వాటర్లో వేసి మంచిగా ఒక 2 మినిట్స్ తర్వాత ఆ వాటర్ నుండి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది. ఇక్కడ తీసి నేను ఒక బౌల్లో అయితే పక్కకు పెట్టేసిన. ఇంకా ఇవైతే తాలింపు వేయడమే. తాలింపు కూడా చాలా సింపుల్గా వేసేయచ్చు. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసి ఇవి నానబెట్టి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా మరమరాలు, ఇందులో వేసి కలుపుకోవడమే. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ అలాగే వదిలేయాలి. తర్వాత మనకు సాల్ట్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది, కాకపోతే కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే ఒక నిమ్మ చెక్క అయితే పైన ఇట్లా పిండేసేయాలన్నమాట. పుల్ల పుల్లగా, కారంగా, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. అదే కాకుండా ఇందులో మంచిగా కొన్ని ఆనియన్స్, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే నేను టమాటా ముక్కలు, ఆనియన్స్ వేస్తే మా పిల్లలు తినరు కాబట్టి ఇంకా నార్మల్గా చేసేసిన. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే చల్లగా తిన్నా కూడా బాగుంటుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ కోసము చేసుకోవచ్చు, లేదు అని అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో పల్లీలు, నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మాకు ఈరోజు లేట్ అవుతుందని నేను పల్లీల పొడి, నువ్వుల పొడి, పుట్నాల పొడి ఇవన్నీ వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇవేమీ యాడ్ చేయలేదు. జస్ట్ పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసి తాలింపు వేసాను. ఇంకా పల్లీలు, నువ్వులు, పుట్నాలు కొంచెం లైట్గా దోరగా వేపి ఆ పౌడర్ అన్నది ఇందులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మాకు ఇక్కడ కొంచెం లేట్ అయింది కాబట్టి హడావిడిగా నార్మల్గా చేసేసినాను. ఇంకా ఈసారి మళ్ళీ చేసినప్పుడు పల్లీలు, నువ్వులు, పుట్నాల పొడి అయితే వేసి చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు మా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. ఈరోజు మేము అందరం అయితే తినేస్తున్నాము. ఓకే అండి, బాయ్, మళ్ళీ కలుద్దాం.